మా అమ్మ రియాక్షన్ కటింగ్ షాప్ వెళ్ళి వచ్చిన తర్వాత బీ లైక్ ఏందిరా గగన్ అసలు నాకు అర్థమైతలేదు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నీ గడ్డం ఏంటిది, నీ నెత్తి ఏంటిది, నువ్వేంది? తొందర స్నానం చేసుకొని కటింగ్ చేసుకుంటావా? ఎన్ని నెలలు పెంచుకుంటావా కటింగ్ ని? నా కోపం వస్తే నువ్వు చెప్తున్నా నేను మొత్తం కటింగ్ తీసుకొని అది తీసుకొని కట్ చేస్తే చెప్తున్నా నేను. కటింగ్ తీసుకొని అది తీసుకొని కట్ చేస్తే అమ్మ 2 రోజులు ఆగమ్మా, 2 రోజులు అయినాక తీసుకురాను ప్లీజ్ అమ్మా, సతాయించకమ్మా. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, నెల రోజులు టైం అవుతుంది గగన్. నేను ఇంకా వినిపించుకోను, వెళ్ళు. మమ్మీ చూసావా నా హెయిర్ కట్ ఎంత స్మార్ట్ రెడీ? అయ్యో ఏం చేసుకున్నావు గగన్? అసలు నువ్వు కటింగ్ చేయించుకున్నట్టు ఉందా అసలు ఏమన్నా? అసలు అది కటింగ్ అంటారు ఎవరైనా? పుట్టిగా డబ్బులు ఇచ్చేసి వచ్చినావు వారానికి. నీకు మెంటల్ వేసిందా ఏమన్నా? చేసుకున్నాను మమ్మీ, నిజంగా చేసుకున్నాను మమ్మీ. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఒక్కసారి తీసుకుంటాం ప్లీజ్ మమ్మీ. ఇలా దావత్ ఉందమ్మా, దావత్ పోవాలి, మా దోస్తులు డిన్నర్ నువ్వు ఇప్పుడు మంచిగా కటింగ్ చేయించుకుంటేనే ఇంట్లో రానిస్తా నేను. లేకుండా అసలు లేకుండా నేనే కట్ చేసి పడేస్తాను చెప్తున్నా, నెత్తి గడ్డ అంతా. లేకుండా నువ్వు ఇంట్లో అసలు ఉండనే ఉండదు. అమ్మా ప్లీజ్ అమ్మా, నిజంగా చేసిందమ్మా, చేసిండు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ అందరూ ఇజ్జత్ చేస్తారమ్మా. వద్దమ్మా జయంతి ఫోన్ చేయమ్మా, మంగళన్న ఫోన్ చేసలు నేను ఇంట్లోకి పంపించేస్తాను. నేను ఇప్పుడు మంగళన్న ఫోన్ చేయి. अभी मजा आएगा ना भिड़ो. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. గడ్డం పోయింది, మీసాలు పోయినాయి, నెత్తి కటింగ్ మొత్తం పిచ్చోంతులు అయిపోయినాయి. ఏంది పిచ్చోంతులు అయిపోయినాయి. ఏమి జరుగునో ఎవరు హించెదరు. మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే మీ మమ్మీకి ఇది ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ మమ్మీలు చూస్తున్నట్టయితే మీ కొడుకులకి ఇది షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.